హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దత్త జయంతి సందర్భంగా శ్రీ షిరిడి సాయి మందిర్ నుండి పిఠాపురం పాదయాత్ర అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇది టెంపుల్ వచ్చేసి పెద్దాపురంలో కోర్టు వద్ద ఉంటుంది కదా, ఆ టెంపుల్ పెద్దాపురం నుండి పిఠాపురం అయితే ప్రతి సంవత్సరం అప్పుడే 10 సంవత్సరాల నుంచి ఇలా పాదయాత్ర అనేది చేస్తున్నారండి. చాలామంది చేస్తారు. ఎవరైనా నడలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, పిల్లలకి అయితే ఇలా ఒక వెహికల్ కూడా ఉంటుందండి. పిల్లలంటే సండే కదా, మొన్న 15వ తారీఖు 15/12/2024 మధ్యాహ్నం 1 గంటకి అయితే స్టార్ట్ అయిందండి మా పాదయాత్ర. పిల్లలు నడిచినంత దూరం నడిచేసిన తర్వాత మేము నడవలేము అనుకున్నప్పుడు ఇలా ఒక వెహికల్ ఎక్కేస్తారు. అండ్ పెద్దవాళ్ళు కూడా ఇలా ఎక్కుతారు వెహికల్ అనేది, ముసలి వాళ్ళు అలా అండ్ నడిచేస్తాం మేము, పర్వాలేదు. అండ్ ఏజ్డ్ పీపుల్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళైతే నడిచి పాటలు పాడుకుంటూ వస్తారండి. పల్లకీని వెనకాల పల్లకీ కూడా వస్తుంది, ఒకసారి పల్లకీని కూడా చూడండి. ఇలా పల్లకీని అయితే మోసుకుంటూ అయితే వస్తారు. అండ్ ఇలా చాలా జనం వస్తారండి. ఒక 1500-2000 జనం ఇలా ఎంత వరకు అయితే వస్తారు. నేనైతే ఇది సెకండ్ ఇయర్. ఫస్ట్ అయితే 2019లో వెళ్ళాను. 2020లో వెళ్దాం అనుకుంటే కరోనా వల్ల వెళ్ళలేదు. 21, 22 బ్రిడ్జ్ ఏదో పోయిందని ఆపేశారు. అండ్ 23 నాకు ఏదో కారణం వల్ల కుదరలేదు. ఇప్పుడు 24 ఇయర్ అయితే వెళ్ళాను. అండ్ వెళ్ళాలా వద్దా అనే లాస్ట్కి అప్పటికప్పుడు అనుకున్న నిర్ణయం. అప్పటికప్పుడు అయితే మేమైతే వచ్చేసాం. నేను మా అక్క చూశారు కదా పల్లకీ మోస్తుంది. అండ్ నేను కూడా పల్లకీ మోసాను, కానీ వీడియో అయితే ఉండదు, సగంలో ఉంటుంది వీడియో చూడండి. అండ్ లాస్ట్లో ఒక వీడియో ఉంటుంది. నేనైతే 3 టైమ్స్ అయితే పల్లకీ అయితే తీసుకున్నాను. నాకు కూడా చాలా చాలా బాగా అనిపించిందండి పల్లకీ మోయడం. బాబా గారు అందులో ఉంటారు. సాయిబాబా వెండి విగ్రహం ఉంటుంది. ఇది పాదగయ పుణ్యక్షేత్రం దత్తాత్రేయుడి దగ్గర పూజించిన తర్వాత అక్కడ అభిషేకాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే ఆ టెంపుల్కి తీసుకొస్తారండి. అని ఇవన్నీ ఉంటాయి. మీరు లాస్ట్ వరకు చూస్తే ఇలా మేమందరం సాయి కుటుంబం అన్నట్టయితే ఉంటారు, అందరూ కలిసి ఉంటారు. ఇలా నడిచి వెళ్ళే వాళ్ళని ఎవరిని వదిలేయరండి. మనతో అందరూ మాట్లాడతారు, అందరూ సరదాగా ఉంటారు. ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అన్నయ్య అలా ఉంటారు. అందరం మేము చెప్పుకునేది ఏంటంటే ఏ కుటుంబం అంటే సాయి కుటుంబం అలా మాట్లాడుకుంటామండి. అందరూ మంచి వాళ్ళు, చాలా బాగా చూసుకుంటారు. మనం వెళ్ళామంటే అస్సలు వదలరు. అని దారి పొడవన ఏదో ఒకటి అలా తినడానికని, తాగడానికని అలా ఇస్తూనే ఉంటారు. మనకు అంత రెస్పెక్ట్ కూడా ఉంటుందండి. నేను వీడియో తీస్తున్నాను అని అంటే ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేసేవాళ్ళు, వీడియో తీసుకో అమ్మా అనేవాళ్ళు, అందరూ సాయం చేసేవాళ్ళు. అండ్ బాబావారి చిత్రపటం ఒక సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో వెండి విగ్రహం ఉంటుంది. సో ఆ వీడియో అంతా తీస్తాను. ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి కొంచెం అవ్వట్లేదు, కానీ కొద్దిసేపటికైతే వీడియో తర్వాత కొంచెం ఖాళీ అవుతుంది పల్లకీ దగ్గర. తర్వాత మోసేవాళ్ళు మాత్రమే ఉంటారు. ఒకసారి చూడండి బాబావారు. ఆ బాబావారి విగ్రహానికైతే అక్కడ అభిషేకాలు జరుగుతాయి. పాదగయ పుణ్యక్షేత్రంలో అయితే అభిషేకాలు అయితే జరుగుతాయి. సాయిబాబా పూజలు అయితే చాలా బాగా జరుగుతాయండి. మాకైతే మేము చాలా బాగా పూజిస్తాం. అండ్ ఈ మొత్తం కుటుంబంలో ఉంటాం అందరం కూడా. సాయిబాబా పాటలు పాడేవాళ్ళు కూడా చాలా బాగా పాడతారు. ఫస్ట్ వ్యాన్ ఉంది కదా, వ్యాన్ దగ్గర అయితే పాటలు పాడేవాళ్ళు అందరూ అక్కడ పాటలు పాడుతూ ఉంటారు. అండ్ బాబావారి పల్లకీతో పాటు అందరూ సమానంగా అయితే నడవాలి. బాబాగారు పల్లకీతో పాటు అందరూ స్టార్టింగ్ కాబట్టి పల్లకీ దగ్గర ఇంత జనం ఉన్నారు, కానీ తర్వాత అయితే ఇంత జనం ఉండరు, కొంచెం తగ్గుతారు. పల్లకి మనకి కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. సో అప్పుడు కూడా చూపిస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒకసారి జనం చూడండి ఎంత జనం ఉన్నారో. మేమైతే 1500 మంది అనుకుంటా వెళ్ళింది అనుకుంటున్నాను అయితే. అంటే 2 వ్యాన్లు పెట్టారు రిటర్న్ వచ్చేసరికి. ఇలా ఒక గొడుగు బాబావారికి సేవ చాలా బాగా చేస్తారండి. అండ్ అందరు కూడా కలిసి ఉంటారు, కలిసి తీసుకుని వెళ్తారు, కలిసి తీసుకుని వస్తారు. చూడండి ఒకసారి బాబా గారిని చూడలేని వాళ్ళు. అండ్ మా అక్క మళ్ళీ చూశారు కదా, మా అక్క చాలా బాగా మోసింది, చాలా దూరం కూడా మోసింది మా అక్క అయితే. మా అక్క నేనే వెళ్ళాము ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా రావాలనుకుంటే కామెంట్ చేయండి. అని నాకు నెంబర్ ఇస్తే నేనైతే నెంబర్ బాబావారి గుళ్ళు అయితే ఇస్తాను. ఫోన్ చేస్తారండి, మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఏంటి అనేది అయితే ఫోన్ చేస్తారు. మేము పలానా రోజు మీకు స్టార్ట్ చేస్తున్నాం, మీరు రావాలనుకుంటే రావచ్చు అని అయితే చెప్తారు. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్లో ఫోన్ నెంబర్ అయితే కామెంట్ చేయండి. సో నేను వచ్చే వాళ్ళందరినీ అయితే నేను తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను ఇయర్ అయితే, నెక్స్ట్ ఇయర్ అయితే. సో తర్వాత ఇక్కడైతే ఆపారు, ఎందుకంటే ఇక్కడ టిఫిన్ పెడుతున్నారు. అండ్ మధ్యాహ్నం ఎప్పుడో భోజనం చేస్తారు కదా. సో మేము ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది, కాబట్టి భోజనం గురించి అయితే ఇక్కడైతే ఆపారు. ఒకసారి చూడండి బాబా గారిని, చాలా బాగా కనిపిస్తున్నారు ఇక్కడ బాబా గారు. తర్వాత అయితే నేను కూడా పల్లకిని తీసుకున్నాను. నడిచే చోట 2 సార్లు తీసుకున్నాను, కానీ అప్పుడు వీడియో తీయలేదు, ఫోన్ నా దగ్గర ఉండిపోయింది.
మా సిస్టర్ దగ్గర లేదు. సో నేను అప్పుడైతే వీడియో తీయలేదు, కానీ నెక్స్ట్ ఇలా ఆపినప్పుడు అయితే ఎత్తుకున్నాను. మళ్ళీ బాబాగారు పళ్ళకైతే మళ్ళీ తీసుకున్నాను. తర్వాత టిఫిన్స్ ఏమేమి పెడుతున్నారు ఇవన్నీ కూడా ఉంటుంది చూడండి. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసారు కదా, ఇలా కిచిడీలాగా అయితే టిఫిన్ అందరికీ పెడుతున్నారు. నూకతో కిచిడీ చేస్తారు. ఆ టేస్టే చాలా బాగుంటుందండి. ప్రసాదం అంటేనే చాలా బాగుంటుంది. సో అందరికీ కులం మతం ఏ భేదాలు ఉండవండి ఇక్కడ. అందరం ఒకటే, మేమందరం ఒకటే. బాబా కుటుంబం అంటారు కదా, అలా మేమందరం ఒకటే బాబా కుటుంబం. ఇక్కడ అందరం కలిసి కూర్చుని కలిసి తింటారు అందరూ. అండ్ టీలు తాగే వాళ్ళకి టీలు, వాటర్ తాగే వాళ్ళకి వాటర్, ఓరెస్ఎల్ ప్యాకెట్లు ఇవన్నీ అయితే ఇస్తారు. దారి పొడవున ఫ్రూట్స్, ఓరెస్ఎల్ ప్యాకెట్లు, ఇలా టిఫిన్స్, టీలు, వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ అయితే ఇస్తారు. మా అక్క అయితే నడిచి కూర్చుంది. నేను ఇంటి దగ్గర భోజనం చేసి వచ్చిన వాళ్ళని టిఫిన్ అయితే తీసుకోలేదు. అండ్ కొద్దిసేపటికి మా అక్క తిను పర్వాలేదులే అనేసి కొంచెం పెట్టి తినిపించింది. చూసారు కదా, ఈ ఇయర్ అయితే కొంచెం జనం తక్కువే అంటున్నారు. అంటే ప్రతి ఇయర్ అయితే ఇంకా చాలా జనం వచ్చేవారు, ఖాళీనే ఉండేది కాదు. సో ముందే వాళ్ళకి పెట్టే వాళ్ళకి తెలిసిపోతుంది ఎంత జనం వస్తారో. సో అలా వాళ్ళైతే టీలు తాగే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు దారి పొడవునా చేశారండి. చాలా చాలా బాగా చేశారు. దారి పొడవున టిఫిన్స్, టీలు అన్నీ బాగా అరేంజ్ చేశారు. బాగా నచ్చింది. ఇలా చూసారా, ఇలా ఫ్యామిలీతో కూడా వచ్చారు చాలామంది. అండ్ మన ఫ్యామిలీలో అయితే మనం వెళ్ళడమే గ్రేట్ అన్నట్టు మనల్ని ఆపేయడానికి చూస్తారు. ఇలా ఫ్యామిలీ నలుగురు వచ్చారు చూడండి. ఇలా అందరు ఏజ్ కూడా సంబంధం లేదు, అందరు ఏజ్లో వాళ్ళు వచ్చారు. చూసారు కదా, అందరూ ఎలా పెట్టించుకొని తింటున్నారో. ప్రతి ఒక్కరు అందరూ ప్రసాదం తీసుకుని తింటారండి. అందరూ కలిసే ఉంటారు, ప్రతి ఒక్కరు కలిసే ఉంటారు. ఇలాగైతే అందరికీ పెట్టిస్తారు. తర్వాత అందరు ప్లేస్లో ఎవరి ప్లేస్లో వాళ్ళైతే కూర్చొని తింటారు. అందరినీ చాలా బాగా ట్రీట్ చేస్తారండి. ఇలా నడిచి వెళ్ళే వాళ్ళందరినీ చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏది ఇంపార్టెంట్ కాదు, అందరం ఒకటి అని చెప్పడానికే ఈ బాబా పాదయాత్ర. మనం అందరం ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానం. అందరం బాబా కుటుంబమే. అందరం మనం ఒకటే, దేవుడి బిడ్డలే అంటారు కదా, అందరం మనం ఒకటే అన్నట్టు బాబా వారు నేనున్నాను అన్నట్టు అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. అది ఎవరైనా ఆ ఫీల్ అవుతేనే తెలుస్తుంది, వెళ్తేనే తెలుస్తుంది ఒకసారి. సో అందుకే మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే నెంబర్ నేను ఇస్తాను అక్కడ టెంపుల్లో. అయితే మీరు నెక్స్ట్ నాతో పాటు నడవాలనుకున్న వాళ్ళైతే వచ్చేయండి. నడవలేని వాళ్ళకి చూపించాను కదా, ఆ వెహికల్ కూడా ఉంటుంది చూడండి. బాబా గారు ఒకసారి చాలా బాగున్నారు కదా, దండం పెట్టుకోండి. చాలా మంచి జరుగుతుంది. ఏది కోరుకుంటే నిజంగా చెప్తున్నాను, నాది హామీ అంటాను కదా ప్రతి వీడియోలో. మీరు ఏ కోరిక కోరుకున్నా అయితే ఆ కోరిక అనేది అయితే నెరవేరుతుంది. నిజంగా నాకైతే చాలా బాగా నెరవేరినాయి ప్రతిదీ. సో నేను ప్రతి ఇయర్ వెళ్ళాలని అనుకుంటాను, కానీ కుదిరిన ఇయర్ అయితే వెళ్తున్నాను, కుదరలేని ఇయర్ అయితే తప్పదు కదా. మరి ఇలా చూశారు కదా, పల్లెటూర్లు కదా, ఇటు అటు కూడా ధాన్యం చాలా చోట్ల ఇలానే ధాన్యం కూడా ఆరబెట్టారు చూడండి ఒకసారి, ఇటు అటు కూడా. తర్వాత మా అక్క నేను స్లో అయిపోయాం. పల్లకి కొంచెం మేమే ముందున్నాం, పల్లకి కంటే కొంచెం ముందుకైతే వచ్చేసాం మా అక్క నేను. తర్వాత మళ్ళీ మమ్మల్ని దాటుకుని పల్లకి అయితే ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ చాక్లెట్స్, బిస్కెట్స్ చాలా ఇస్తారు, ఫ్రూట్స్ ఇలా ఇస్తూనే ఉంటారు దారి పొడవున. ఇక్కడైతే కొద్దిసేపు ఆగారు, ఎవరైనా ఎనర్జీ కోసం ఇలా చెరుకు రసం తాగే వాళ్ళు అయితే ఇక్కడైతే ఆగారు. చూడండి ఒకసారి చెరుకు రసం కూడా ఎంత బాగా తీస్తున్నారో. ఓన్గా అంత బాగా నాకు బాగా నచ్చింది. అప్పటికప్పుడు ఓన్గా అయితే తీసి చాలా బాగా చేస్తున్నారు. ఏజ్ అయిపోయినా సరే కష్టపడాలి అనడానికైతే నిదర్శనం. అంటే రిటైర్మెంట్ అంటూ తీసుకోకుండా అంకుల్ గారు అయితే చాలా బాగా కష్టపడుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ మా పాదయాత్ర స్టార్ట్ అయిపోయింది. ఒకసారి మీరు చూడండి, ఎవరికి చెప్పులు లేవు. అండ్ ఈ రాళ్ళు చూశారు కదా, కానీ నిజంగా చెప్తున్నాను, మీరు నెంబరు ఎవరికి ఏం అవ్వలేదు. నాకు కూడా ఒక్క చిన్న గీత కూడా పడలేదు, ఒక్క పొక్కు కూడా రాలేదు. అంతా నేను ఎలా వెళ్ళానో అలా అయితే నీట్గానే మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఒకసారి రోడ్డు ఇక్కడ కొంచెం పర్వాలేదు, కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక మీరు రోడ్డు చూస్తే బాబోయ్ అంటారు, అంత అలా ఉంది రోడ్డు, అస్సలు బాగలేదు. కానీ ఎవ్వరికి ఏం అవ్వలేదు, అందరికీ ఎలా వెళ్ళామో అలా అయితే వచ్చేసాము. మా అక్క నేను షార్ట్స్లో కూడా చాలా వీడియోలు పెట్టాను. సో ప్లీజ్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే షార్ట్స్లో కూడా చూడండి. అండ్ లైక్ కూడా చేయండి, ఎందుకంటే మన వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ కూడా చేయండి. అండ్ ఇప్పటికే చాలామంది వీడియోస్ బాగున్నాయని నాకు రియల్గా కనిపించినప్పుడు చెప్పడం, అవన్నీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఆ ప్లేస్ చూడలేదు, నీ వల్లే చూశాను, మీ ఎంజాయ్మెంట్ ఇలా ఉంది, నేను నీ వల్లే చూశాను, ఈ వీడియో చూడలేదు, నీ వల్లే చూశాను అని చాలామంది చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి కూడా అలా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో అలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ కూడా చేయండి.
చేయండి. కామెంట్ చేయడం చాలామందికి రాదు కాబట్టి నేను కనిపించినప్పుడు చెప్పినా చాలు. అండ్ ఇక్కడ వాళ్ళు కూడా నన్ను చాలామంది సబ్స్క్రైబ్ చేశారని అందరికీ నేను ఇష్టం. ప్రతి ఒక్కరు అలానే వీడియో కూడా నాకు వీడియోకి కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు. అండ్ ఒకసారి మీరు రోడ్డు కూడా చూస్తే ఎంత అలా ఉందో చూడండి ఒకసారి. ఈ రోడ్డు మీద చెప్పులు లేకుండా అందరూ వెళ్ళడం అంటే బాబా మహిమ లేకుండా ఎలా వెళ్తాం? 14 కిలోమీటర్లు 5 గంటల ప్రయాణం. 5 గంటలు ఏముంది, 1 గంట స్టార్ట్ అయితే మేము అక్కడికి 6కి వెళ్ళాం. అంటే 6 అవర్స్ జర్నీ. అంటే మధ్యలో ఆగాం కాబట్టి అంత లేట్ అయిందేమో. అంటే ఎంత బాబా మహిమ లేకుండా అంతలా ఎలా నడుస్తాం? బాబా మహిమ ఉన్న వల్లనే కదా నడుస్తాం. చూసారు కదా, మా అక్క నాకు కూడా వీడియో తీసింది. అంటే నేనే వీడియో తీయమన్నాను. అంటే ఎలా నడుస్తున్నాను ఇంకో ఫ్రెండ్ చూసారు కదా ఎంతమందితో వస్తున్నానో. చాలా జనంతో అయితే వస్తున్నాను. వీళ్ళందరినీ నేనే తీసుకొచ్చినట్టు ఉంది కదా, కానీ ఎవరికి వాళ్ళే వస్తున్నారు. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ నా వెనక నడుద్దాం, అంటే నా ముందు కానీ నా వెనక కానీ ఎక్కడైనా కలిసి నడుద్దాం అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. అందరినీ సార్ తీసుకెళ్ళిపోతాను. ప్రతి ఒక్కరిని నా వీడియో చూసి ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోతాను. అండ్ నాతో పూజలు అయితే స్టార్ట్ చేశారంటే అమ్మో ఇంత అలా చేస్తావు నువ్వు పూజలు అంటారో. నేను అంత బాగా చేస్తానని కాదు, కానీ బాగా ఇష్టంగా చేస్తాను. గొప్పగా చేయను, ఇష్టంగా చేస్తాను. నా స్థాయి చూపించుకోవాలని చేయను ఏ పూజనే. నేను దేవుడికి దగ్గరగా ఉండాలని చేస్తాను. ప్రతి పూజ అలానే చేస్తాను. చాలా బాగా జరిగిందండి పాదయాత్ర. ఒకసారి మీరు కూడా చూడండి. ఇంత దూరం అంతలా ఒళ్ళంతా అలా ఎందుకు అంతలా కలిసి నడవడం, అంత దూరం ఒక 16 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది. 20 కిలోమీటర్లు చెప్పులు కూడా లేకుండా అలా నడవడం అవసరమా? అలా చేస్తేనే బాబాగారు మనతో ఉంటారా, మనకి హెల్ప్ చేస్తారా అనే వాళ్ళకి చెప్తున్నాను. ఇలా చేయమని ఏ దేవుడు చెప్పడండి. ఇలా నలుగురితో ఏ దేవుడైనా మిమ్మల్ని హింసించుకుంటేనే చూస్తాడా? మీరు కష్టపడితేనే మీ మీద మీకు వరాలు ఇస్తాడా అని అంటారు. అలా అయితే ఎక్కడ లేదు. అలా అని చెయ్యాలని కూడా ఏ దేవుడు చెప్పడు, ఏ గ్రంథాల్లోని ఉండవు. ఇలా నలుగురితో వెళ్ళేది ఇదివరకు ఎప్పటి నుంచో ఉన్నవే ఇవన్నీ. ఇలా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవ్వలేదు. మనకు కొత్తగా వెహికల్స్ అనేవి వచ్చినాయి, కానీ ఎప్పటి నుండో మనం నడిచి వెళ్ళడం ఇవన్నీ కామన్గా జరిగేవి. ఏ గుడికైనా వెళ్ళాలంటే ఇలా నడిచి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడంటే మనం వెహికల్స్ వచ్చిన వలన వెహికల్స్ వెళ్ళడం వలన మనకి నడిచి వెళ్ళేది అయితే పోయింది. కానీ మళ్ళీ పాదయాత్ర అని దానికి ఒక యాత్ర కింద పెట్టుకున్నాం. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే నలుగురు కలిసి నా దగ్గరికి రండి, నలుగురు కలిసి ఉండండి, నలుగురు కలిసి పూజలు చేయండి, అందరితో కలిసి పూజ చేయండి. ప్రతి దేవుడు చెప్పేది అదే, ప్రతి గ్రంథాలు చెప్పేవి అవే. అందరూ కలిసి పూజిస్తేనే నేను చూస్తాను అని. అంటే పాదయాత్ర అనేది వెహికల్స్ ఉండడం వల్ల పాదయాత్ర అని నడిచి వెళ్తున్నాం, నలుగురు నడిచి వెళ్తున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వెహికల్స్ ప్రతి ఒక్కరికి వచ్చింది ఈ మధ్య. కానీ ఇలా నడిచి వెళ్ళడం అనేది ఎప్పటి నుండో స్టార్ట్ అయింది. ఇలా నడిచి అందరూ కలిసి సరదాగా ఇలా వెళ్ళడం అయితే ఎప్పటి నుంచో ఉన్నది. ఈరోజు కొత్తగా స్టార్ట్ అయింది కాదు. ఇప్పుడు ఇంకా మనకి ఇలా ఒక రోడ్డు, ఒక దారి, ఇలా అంటూ ఒక ఎలా వెళ్ళాలో అనేది మనకి ఇలా ఒక లొకేషన్స్ ఇవన్నీ అయితే వచ్చినాయి. కానీ అప్పుడైతే అడవుల్లోంచి కూడా ఇలా నడిచి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉండేవారు. మేము ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మేము వేరే ఊర్లో అయితే టీల కోసం అయితే అందరూ ఆగారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరు పలకరించారండి నన్ను. ప్రతి ఒక్కరు వీడియో నాకు పంపించమ్మా, లింక్ నాకు పంపించమ్మా, నేను చూస్తాను. ప్రతి ఒక్కరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ నెంబర్లు ఇచ్చి ప్రతి ఒక్కరు నాకు ఈ వీడియో పంపించమ్మని ప్రతి ఒక్కరు బాగా మాట్లాడారండి. అండ్ అందరూ కూడా బాగా గుర్తుపెట్టి బాగా మాట్లాడారు. వీళ్ళందరూ 99% నా వీడియోస్ చూస్తారంట. పిల్లలు పిల్లలైతే ఎక్కువగా మాట్లాడారు నాతో. పిల్లలు ఎక్కువగా చూస్తారంట. తర్వాత మా అక్క అయితే ఆ గొడుగు అయితే వదలలేదు. నేను అందుకని గొడుగు వదలవా అని ఏదో అయితే సరదాగా జోకేశాను. అందుకే వెళ్ళిపోయింది మళ్ళీ బాబా గారి దగ్గరికి. తర్వాత ఆ గొడుగు ఇచ్చేసిన తర్వాత మా అక్క నేను అయితే సపరేట్గా అయితే నడిచాం. కొంత దూరం అయితే మా అక్క పట్టుకుంది, కానీ ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అలా పట్టుకుంది మా అక్క. తర్వాత అయితే వచ్చేసి మేము ఇద్దరం వేరేగా నిల్చున్నాము. ఒకసారి చూడండి, బాబా గారిని ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూసి దండం పెట్టుకోండి. అంతా మంచిగా జరుగుతుంది. బాబాని నమ్ముకుంటే ఎప్పటికీ అన్యాయం చెయ్యరు అంటారు కదా. బాబాని నమ్ముకుంటే ఎప్పుడు ఎవరికైనా మంచిగా జరుగుతుంది. నేను కూడా ఎప్పటి నుండో బాబాని, మా అమ్మ అయితే ఎప్పటి నుండో, మా అమ్మ, మా అక్క, మా ఫ్యామిలీ ఆల్మోస్ట్, మా పెద్దమ్మ, మా పిన్నులు, మా వదిన అందరూ ఆల్మోస్ట్ చాలామంది ఎప్పటి నుండో బాబా గారి భక్తులే.
ఎక్కువ మేము బాబాగారు భక్తులే ఇంకే పూజలు చేయరా అనుకోకండి, మేము ప్రతి పూజ చేస్తాం. ప్రతి దేవుడు ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది పాదయాత్ర. ఇక్కడైతే టీ కోసం అయితే టీ తాగుతారు కదా అందరూ, సో టీల కోసం అయితే కొద్దిసేపు అయితే ఆగారు. తర్వాత మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. చూసారా ఎంత ఏజ్డ్ వాళ్ళు కూడా పాదయాత్ర చేస్తున్నారు, ఎంతటి ఏజ్డ్ పర్సన్స్ కూడా పాదయాత్ర అనేది చేస్తున్నారు. అండ్ గొప్పకి వీడియోస్ తీసుకుంటారా, గొప్పకు ఫొటోస్ తీసుకుంటారా అనే వాళ్ళకి చెప్తున్నాను, ఏదైనా సరే గొప్పకు వీడియోస్ తీసుకోరు, గొప్పకు ఫొటోస్ తీసుకోరు. మన వల్ల ఒక్క మనిషి మారటమే కదా. ఒక్క మనిషి ఆ వీడియో చూసే ఫోటో చూసి, ఇదివరకు ఇంటింటికి వెళ్ళి చెప్పేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు కదా, ఫోన్స్కి ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారు కదా. ఒక మిడిల్ ఏజ్ నుంచి యంగ్ ఏజ్ నుంచి ఒక ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరి ఫోన్లో ప్రతి ఒక్కరి చేతిలోని స్మార్ట్ ఫోన్ ఉంటుంది. సో వాళ్ళ వరకు మన భక్తి, మన పూజలు, మన సంస్కృతి చేరాలంటే మనం అంటూ మనం కూడా ఆ రూట్నే వెళ్ళాలి. కాబట్టి వీడియోస్, ఫొటోస్ అనేవి తర్వాత మేము పిఠాపురం వచ్చేసాము. మేము కొంచెం స్లోగా నడిచాము, కానీ అందరూ ఇక్కడైతే ఆగారు. ఇక్కడైతే ఆయన ఉన్నారు కదా, ఆయన అనేది చెప్తున్నారు ఎప్పటి నుంచి పాదయాత్ర స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఈ దత్తాత్రేయుడు గురించి అన్నీ అయితే చెప్తున్నారు. ప్రతిదీ అయితే ఒక 1/2 అవర్ వరకు చెప్పారు. ఇక్కడ పిఠాపురం వచ్చేసాము. ఇక్కడ నుంచి రోడ్డు హైవే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ క్రాస్ చేయాలి. సో ఒకరు చేయకూడదు కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఒక్కసారి ఆపుతారు, కాబట్టి అందరూ ఒక్కసారే చేయాలనే ఉద్దేశంతో ఇక్కడైతే ఆపారు. ఇక్కడ మొత్తం అందరిని ఒక చోట అయితే నిలబెట్టారు. ఒక చోట నిలబెట్టి ఇక్కడ కూడా బాబాగారి పల్లకి అయితే ఆగింది. సో అక్కడికి నేను వెళ్తాను చూడండి, నేను కూడా తీసుకుంటాను బాబాగారి పల్లకి. ప్రతి ఒక్కరు చాలా బాగా రెస్పెక్ట్ చేస్తారు, చాలా బాగా మాట్లాడతారు, అందరూ బాగా మాట్లాడతారు, ప్రతి ఒక్కరు మంచి వాళ్ళు. సో మీరు కూడా చూడండి. ఇక్కడ నా తర్వాత మా అక్క కూడా వచ్చింది. చాలామంది వాట్సాప్లో స్టేటస్ చూసుంటారు, డీపీ అన్నీ చూసుంటారు, ఇదే ఇక్కడదే. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి మళ్ళీ. ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. వీడియో ఇక్కడ వరకు చూసేసారు కదా, మీకు నచ్చింది కదా. సో లైక్ చేసేయండి, ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి. మీరు నెక్స్ట్ ఇయర్ నాతో కలిసి నడుద్దాం అనుకుంటే ఐ యామ్ విత్ యూ అని కామెంట్ చేయండి. అండ్ మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి, నేను అక్కడ గుడిలో అయితే ఇస్తాను. ప్రతి కార్యక్రమానికి ఫోన్ అయితే చేస్తారు గుడిలోంచి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి నేను ఫస్ట్ వీడియోస్లో పెట్టాను, ముందు వీడియోలో ఉంటాయి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. బాబాగారి హారతి మొన్న గురు పౌర్ణమికి పెట్టాను వీడియో. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి చూసేయండి, ఇంకొకసారి వెళ్ళి లైక్ చేసేయండి చూసి. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అవుతాము. రోడ్ క్రాస్ చేసి అటు సైడ్కి అయితే వెళ్తాము. రోడ్ క్రాస్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే క్రాస్ చేసేటప్పుడు వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. సో ఆ టైంలో మనం చూసుకోవాల్సింది రోడ్డు కానీ ఫోన్ కాదు కదా. సో వీడియో అయితే తీయలేదు ఆ టైంలో. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బాగా వీడియోస్ తీస్తాను. ఈ ఇయర్కి అయితే ఇలా అడ్జస్ట్ అవ్వండి, హెచ్డి వీడియోస్ వస్తున్నాయి ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ నుంచి బాగా వస్తాయి వీడియోస్. ఈ ఇయర్కి అయితే ఇలా అడ్జస్ట్ అవ్వండి. ఇప్పటి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున చాలా 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 థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇక్కడ నుండి అయితే చాలా బాగా వస్తాయి. సంక్రాంతి నుంచి అయితే వీడియోస్ మామూలుగా ఉండవు, ప్రతి వీడియో కూడా హైలైట్గా పంపిస్తాను, హైలైట్గా ఎడిట్ చేస్తాను అండ్ బాగా తీస్తాను కూడా. ఇప్పటికైతే కొంచెం ఓల్డ్ ఫోన్ కదా, ఇంత దూరం వెళ్తానని అనుకోలేదు, నార్మల్గా స్టార్ట్ చేశాను. కొన్ని ఇంత దూరం వచ్చినప్పుడైతే నేనైతే బాగా ఎడిట్ చేయాలి, బాగా తీయాలని అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సంక్రాంతి నుంచి అయితే ప్రతి వీడియో బాగా వస్తుంది. సో అప్పటి వరకు అయితే నా వీడియోస్ చూస్తూనే ఉండండి. అండ్ రోడ్ క్రాస్ చేసి ఇటు సైడ్కి అయితే వచ్చేసాము. పిఠాపురం మొన్న వీడియో తీసాను కదా, మొన్న వీడియో పెట్టాను, మా అత్తింటి విశేషాలు అన్న వీడియోలో ఉంటుంది. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. పిఠాపురం ఆ వీడియో అయితే మొత్తం ఉంటుంది. వీడియోలో ఇంకా బాగుంటుంది. ఆ రోజు అయితే నార్మల్గా పాదగాయ చుట్టే ఉంటుంది వీడియో. ఈరోజు అయితే గుడి లోపల ఉంటుంది. అండ్ ఇంకొకసారి నేను ఎప్పుడైనా కుంకుమ పూజ అవి చేయించుకోవడానికి వెళ్దామని అనుకుంటున్నాను, అప్పుడు ఇంకా బాగా తీస్తాను. ఇప్పుడు నార్మల్గా అయితే తీసాను, ఒకసారి మీరు కూడా చూసేయండి. చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను వీడియో. గుడి లోపల కూడా తీశాను. అండ్ దత్తాత్రేయుడు గుడి కూడా తీశాను, ఒకసారి మీరు చూడండి. అంటే ఇన్ని రోజులు మేము ఆ గుడి చూడలేదు, గుడికి వెళ్ళాం కానీ మామూలుగా పూర్ణహుతికాదేవి దర్శనం చేసుకుని వచ్చేసాం, ఆ గుడి చూడలేదు అనుకునే వాళ్ళకైతే ఇక్కడే ఉంటుంది టెంపుల్, దర్శనం చేసుకోండి అని అయితే ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి. తర్వాత ఇక్కడ నుంచి అందరం కాళ్ళు అయితే కడుక్కున్నాం, చాలా దూరం నుంచి వచ్చాం కదా. సో ఈయన తెలుసు కదా, ఈ స్టోరీ తెలుసు కదా. ఈ స్టోరీ తెలియకపోతే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో స్టోరీ కూడా చెప్తాను. అండ్ నేను ఒక 2-3
మంత్స్ 2-3 మంత్స్ కాదు, నెక్స్ట్ పౌర్ణమికి మళ్ళీ వస్తాను ఈ టెంపుల్కి. అప్పుడు నేను ప్రతి పౌర్ణమికి ఇక్కడ కళ్యాణం అనేది జరుగుతుందంట. సో ఆ కళ్యాణానికి అయితే నెక్స్ట్ పౌర్ణమికి కళ్యాణం వీడియో తీయాలనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ పౌర్ణమికి వచ్చినప్పుడు ఆ వీడియో పెట్టినప్పుడు ఈ స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నిన్నొచ్చి దత్తాత్రేయుడిని అయితే ఇలా ఉత్సవం చేశారంట, ఊరేగించారంట అక్కడ ఆ కొలనులోని, అక్కడ పాదగయ పుణ్యక్షేత్రంలో అక్కడ. సో అందుకని అక్కడ అంశ అయితే ఉంది. సో మేమైతే లోనికి వెళ్తున్నాము. దత్తాత్రేయుడు పుట్టింది ఇక్కడే కదా, పిఠాపురంలోనే దత్తాత్రేయుడు పుట్టాడు కదా. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి ఒక 3 ప్రదక్షిణలు అయితే చెయ్యాలి. దత్తాత్రేయుడు టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఫస్ట్ వచ్చి దత్తాత్రేయుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇది వచ్చేసి శ్రీపాద వల్లభ దత్తాత్రేయుడు. ఒకసారి మీరు కూడా చూడండి టెంపుల్ వచ్చేసి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే సార్ చూసేయండి. శ్రీవల్లభ స్వామి చాలా బాగుంటారు స్వామివారు. అని ఉత్సవాలు కూడా చేశారు. 12 నుంచి 14వ తారీఖు వరకు చేశారంట ఉత్సవాలు. ఇలా ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఇక్కడ ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఆ టెంపుల్ చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత బాబావారిని అయితే లోనకైతే తీసుకువెళ్తారు. టెంపుల్ లోనకి తీసుకువెళ్ళి అభిషేకాలు అవి చేయిస్తారు. ఆ రోజు మేము టెంపుల్లో ఉన్నదంతా మేమే. ప్రతి పౌర్ణమికి ఇక్కడైతే కళ్యాణం అనేది జరుగుతుందంట. కానీ మేము ఉందాం అనుకున్నాం, కానీ అప్పటికే మాకు లేట్ అయిపోతుందని అయితే మేము వచ్చేసాము. పల్లకీనైతే దింపుతున్నారు కదా, చూశారు కదా. మేమైతే దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాం. పల్లకీలో నుంచి సాయిబాబా వారిని తీసుకెళ్లారు. పల్లకీని తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. సో మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అండ్ రిటర్న్ పల్లకీని బాబా గారిని అయితే తీసుకెళ్ళిపోతారు. అండ్ మేము దర్శనాలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. అదిగో బాబా గారిని తీసుకువెళ్తున్నారు, చూసారు కదా. అందరూ అభిషేకం కంప్లీట్ అయిపోయి రిటర్న్ ఇస్తున్నారు బాబా గారిని. అభిషేకం కంప్లీట్ అయిపోయి దత్తాత్రేయుడిని అండ్ బాబా వారిని రిటర్న్ అనేది ఇస్తున్నారు. అదిగో చూసారు కదా, ప్రతి ఒక్కరి నెత్తి మీద అయితే పెడుతున్నారు. అలాగా బాబా గారు ఆశీస్సులు ఉన్నాయని చెప్పడానికి. అండ్ ఆ విగ్రహాన్నే మేము తీసుకొచ్చాము. మేమైతే ఇలా తర్వాత నెక్స్ట్ దర్శనాలకు వచ్చాము. కాశీ విశ్వేశ్వరుడు స్వామి అంట. అన్ని విగ్రహాలకి వచ్చాము. ఈ నవగ్రహాలు ప్రతి గుడికైతే మేము వచ్చేసాం. నెక్స్ట్ వచ్చి అన్ని గుళ్ళలోని దర్శనాలు అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము. అంటే మెయిన్ ఆలయంలో విగ్రహాల దర్శనానికి నేను చూపించకూడదు, అవి మీరే డైరెక్ట్గా వెళ్ళి చూడాలి. కాబట్టి నేనైతే వీడియో తీయాలని అనుకోలేదు. తీయాలనుకుంటే నేను తీయచ్చు, కానీ నేను అనుకోలేదు. ఎందుకంటే మెయిన్గా మీరు వెళ్ళి చేసుకోవాలి ఆ దర్శనాలు. ఎవరికి వాళ్ళు చూస్తేనే, ఇలా వీడియోస్లో చూసే కంటే ఎవరికి వాళ్ళు చూస్తేనే ఎక్కువ పుణ్యం ఉంటుంది. సో తర్వాత మేమైతే బయటికి వెళ్తున్నాము. ఎందుకంటే వ్యాన్ దగ్గరికి వెళ్ళాలి కదా. సో అందుకని ఒకసారి మీరు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే, పాదగయ పుణ్యక్షేత్రం ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. బయట ఎలా ఉంటుంది, చుట్టూ శివలింగాలు ఉంటాయి. తర్వాత దత్తాత్రేయుని ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. తెలుసు ప్రతి ఒక్కరికి, ఆల్మోస్ట్ అందరికీ. ఈయన స్టోరీ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఆ స్టోరీ కూడా చేస్తాను. నేను నెక్స్ట్ ఈ మంత్ నుంచి చాలా బాగా చేస్తాను. నెక్స్ట్ వచ్చి వ్యాన్ పెట్టాను అన్నాను కదా. సో ఇలా అయితే మేము వ్యాన్ ఎక్కేసాము. ఇలా అందరం అయితే వ్యాన్ ఎక్కేసాం. ఇలాంటి వ్యాన్లు 2 వ్యాన్లు పెట్టారు. ఒక వ్యాన్ ఆల్రెడీ పల్లకి బాబా గారితో అయితే వెళ్తుంది. వెనకాల చూసారు కదా, మేము వచ్చాము కదా, అది వెళ్తుంది. తర్వాత మేము అందరం వచ్చి ఈ వ్యాన్లో వెళ్తున్నాము. ఒకసారి చూడండి ఎంత జనం ఉన్నామో. సో మీరు ఎక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చింది కదా. సో లైక్ చేయకుండా వెళ్ళకండి ప్లీజ్. లైక్ చేసి ఒక కామెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ మీరు ఎవరైనా వద్దామనుకుంటే మాత్రం ఫోన్ నెంబర్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.